ఒకటిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మోడీ ప్రభుత్వానికి ఇది మధ్యంతర బడ్జెట్. సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ బడ్జెట్లో పెద్దగా కేటాయింపులు ప్రకటించలేదు. ఇక ఈ మధ్యంతర బడ్జెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి కొన్ని ప్రకటనలు చేసింది కేంద్రం. ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను పెంచడానికి ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్ వ్యవస్థలను విస్తరించనుంది. అలాగే ప్రజా రవాణా నెట్వర్క్ కోసం ఈ బస్సులను ప్రోత్సహిస్తున్నట్టు కేంద్రం తెలిపింది. ఈ అన్ని నిర్ణయాల కారణంగా ఈవీ రంగంలో ఉద్యోగాల వరద రావచ్చు. మధ్యంతర బడ్జెట్లో ఈవీ సెక్టార్ కోసం చేసిన ప్రకటనల వల్ల ఈ రంగంలో ఉద్యోగాలు పెరుగుతాయని స్టాఫింగ్ కంపెనీలు అధికారులు తెలుపుతున్నారు. వచ్చే 4 నుంచి 5 ఏళ్లలో దాదాపు 2.5 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు సృష్టించొచ్చని టీమ్ లీజ్ సర్వీసెస్ సీఈఓ కార్తిక్ నారాయణ్ తెలిపారు. భారతదేశంలో ప్రస్తుతం 7,000 ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయని, రాబోయే 5 సంవత్సరాల్లో 50,000 ఛార్జింగ్ స్టేషన్స్ అవసరమని ఆయన అన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 5 రకాల పనుంటుంది. ప్రత్యక్ష ఉద్యోగాల్లో సైట్ ఇంజనీర్లు, నిపుణులు, సేవా సాంకేతిక నిపుణులు, ఇతరులు ఉంటారు. అయితే 2030 నాటికి మార్కెట్లో 30% పైగా ఎలక్ట్రిక్ వాహనాలు ఉండేలా ప్రభుత్వం టార్గెట్ నిర్దేశించింది. అయితే దానికి తగ్గ రీతిలో విద్యుత్ వాహనాల వినియోగం పెరగట్లేదు. కొన్ని గణాంకాల ప్రకారం మార్కెట్లో వీటి వాటా 1% లోపే ఉంది. అందుకే ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలకు రాయితీలిస్తోంది. వాటిని మరో 7 ఏడాది పాటు పొడిగిస్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. లిథియం అయాన్ సెల్స్ తయారీలో ఉపయోగించే సామగ్రి, యంత్ర పరికరాలపై కస్టమ్స్ పన్ను మినహాయింపును మరో 7 ఏడాది పాటు పొడిగించారు. బ్యాటరీ తయారీ ఉత్పత్తి పెంచేందుకు 2021లో కేంద్రం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకాన్ని తీసుకొచ్చింది. దీంతో చౌక ధరకే ఈవీలు దొరకనున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన మరో పథకం ఫేమ్ గడువు 2024 మార్చితో ముగియనుంది. ఈ క్రమంలో దీనికి సంబంధించి పొడిగింపు లేదా ప్రోత్సాహకాలు ఉంటాయని సంబంధిత పరిశ్రమ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూశాయి. అయితే దీనిపై మంత్రి ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో వారికి కొంత నిరాశ ఎదురైంది. ఇక దేశవ్యాప్తంగా పబ్లిక్ చార్టర్ల లభ్యతలో గణనీయమైన వృద్ధి ఉంటుందని రాఫ్టీ ఎనర్జీ సహ వ్యవస్థాపకుడు సీఈఓ దినేష్ అర్జున్ తెలిపారు. ఈవీ కంపెనీలు తమ వినియోగదారుల నుండి అధిక మార్కెట్ ఆమోదాన్ని పొందుతాయి. పెట్టుబడిదారుల ఆసక్తి కూడా పెరుగుతుంది. బ్యాటరీ నిర్వహణ విభాగంలో ఇతర సాంకేతికతలో లోతైన ఆవిష్కరణ చేయడానికి వ్యవస్థాపకులను ప్రోత్సహించాలి. మేక్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయడానికి బ్యాటరీలు, ఇతర భాగాలను అందించే డీప్ వెండర్ ఇకోసిస్టమ్ని కూడా ఈవీ కంపెనీలు ఆనందిస్తాయని ఆయన అన్నారు. న్యూరాన్ ఎనర్జీ సీఈఓ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ కామత్ మాట్లాడుతూ ప్లానింగ్తో పాటు తయారీని పెంచడం వల్ల ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందన్నారు.